కూతురు గుండెలపై కుంపటి అనుకునే వారికి కూతురే భరోసా ఎలా అవుతుందో చూద్దాం. పిల్లల్ని ఎంత చదివించామని కాదు, వాళ్ళకి సంస్కారం ఎంత అబ్బింది అనేది ముఖ్యం. ఒక రాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అర్ధరాత్రి 12 గంటలు కావస్తుంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అది చలికాలం. చల్లగా చలితో నిద్ర రాక సతమతమవుతున్న రఘుకి ఒక్కసారిగా వెచ్చగా ఆవిరి తగులుతుంటుంది. బయటకొచ్చి చూడగా పక్కింటి పూరి గుడిసె తగలబడుతుంటుంది. రఘు ఆశ్చర్యపోతాడు. ఇంతటి చలికాలంలో మంచు కూడా కురుస్తుంటే ఇల్లు ఎలా తగలబడుతుంది అనే తన ఆలోచనల్ని పక్కన పెట్టి అరుపులు కేకలు వేస్తాడు. ఇంతలో ఆ గుడిసెలో నిద్రపోతున్న వారికి ఆ వేడి సెగలు, ఏవో అరుపులు విని లేచి చూసేసరికి ఇల్లంతా పొగ. ఇంకా మంటలు ఇంటి లోపలికి ప్రవేశించలేదు. భయంతో బయటకు పరుగులు పెడుతుంటారు. ఇంట్లో ఉండేది రామారావు, లక్ష్మి దంపతులు. పిల్లలు కళ్యాణి, మోహన్. అందరూ బయటకొచ్చేశారు. ఇల్లంతా కళ్ళ ముందే తగలబడిపోతుంది. చూస్తూ చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లో డబ్బు సామాను అంతా తగలబడిపోతుంది. కొన్ని రోజుల్లో ఇల్లు కట్టుకుందాం అని పోగు చేసుకున్న సొమ్ము కాస్త బూడిద పాలవుతుంది. ఆనాడు వారి రోదనలు ఆకాశాన్నంటాయి. ఊరంతా వారిని చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయింది. తెల్లవారినా ఊరంతా అక్కడే నిలబడి ఉన్నారు. ఏడ్చి ఏడ్చి సోయలేక పడిపోతాడు రామారావు. ఆ తర్వాత తేరుకొని నెమ్మదిగా ఆ ఊరి శివాలయానికి చేరుకుంటారు. కట్టుబట్టలు తప్ప ఒంటి మీద ఏమీ లేవు. శివుడు అనాథల్ని అక్కున చేర్చుకుంటాడు అన్నట్లు శివాలయంలోనే తలదాచుకున్నారు. నలుగురు వచ్చిపోతుంటే అక్కడ వయసొచ్చిన కూతురుతో ఉండలేక లక్ష్మి తన సూత్రాల్ని తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చి పక్క ఊరికి వెళ్ళి ఒక గది అద్దెకు తీసుకుంటారు. మళ్ళీ ప్రయాణం రూపాయితో మొదలు పెట్టాలి. దాచుకున్న డబ్బు కాస్త బూడిద పాలైందని కుమిలిపోతాడు రామారావు. ఇల్లు డబ్బు పోతే పోయింది, ప్రాణాలు మిగిలాయి అని సంతృప్తి పడుతుంది లక్ష్మి. అప్పటి వరకు వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బులు కూడబెట్టాడు రామారావు. ఇక కొత్త ఊర్లో డబ్బు లేదు, వ్యాపారము లేక ఇబ్బంది పడుతుంటారు. ఇంతలో కళ్యాణి ధైర్యం తెచ్చుకొని, నాన్నగారు, నేను ఏదైనా పని చేసి కుటుంబాన్ని ఆదుకుంటాను అంటుంది. దానికి రామారావు అంతెత్తున లేస్తాడు. ఆడదానివి నీ వల్ల ఏమవుతుంది? నోరు మూసుకొని ఇంటి పనులు నేర్చుకో అంటాడు. కళ్యాణికి చదువు అంటే చాలా ఇష్టం. అందులోనూ బ్యాంక్లో జాబ్ చేయాలని కోరిక. కానీ రామారావుకి ఆడపిల్లల్ని చదివించకూడదు, అత్తారింటికి పంపి బాధ్యత తీర్చుకోవాలి అనుకునే పద్ధతి. అలా కళ్యాణి చదువు 10వ తరగతిలోనే ఆగిపోతుంది. కొడుకు మోహన్ని బాగా గారం చేసేవారు. అడిగినదల్లా కొనేవారు. మోహన్ ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు. ఇల్లు గడవడానికి తన వంతు ఏదో ఒక సాయం చెయ్యాలని కళ్యాణి ఆరాటపడుతుండేది. 4 రోజులకి పక్కింటి గీతతో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది. గీత బట్టల షాప్లో పనిచేస్తుంటుంది. కళ్యాణి పరిస్థితి తెలిసి కళ్యాణికి తమ షాప్లో పని ఇప్పిస్తుంది. కానీ నాన్నేమంటాడో అని చాలా భయపడుతుంది కళ్యాణి. తనంతట తాను చెప్పలేక అమ్మకి చెప్తుంది. లక్ష్మి చాలా సంతోషిస్తుంది. కానీ తండ్రికి తను చెప్పలేనని భయపడుతుంది. అప్పుడు గీత వచ్చి రామారావుతో చెప్తుంది. నేను అదే షాప్లో 2 ఏళ్లుగా పనిచేస్తున్నానని, జీతం 600 ఇస్తారు. ఒక పూట భోజనం కూడా అక్కడే పెడతారు అంటుంది. రామారావుకి లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ పైకి మాత్రం వద్దన్నట్లు గసురుకుంటాడు. ఆ తర్వాత లక్ష్మి అడగడంతో ఒప్పుకుంటాడు. ఇక కళ్యాణి, గీత కలిసి ప్రతిరోజు షాపుకి వెళ్ళేవారు. షాప్లో ఎన్నో రకాల బట్టలు, వాటి ఖరీదు చూసి ఆశ్చర్యపోతుంది కళ్యాణి. అక్కడ గీత, కళ్యాణి, ఆ షాపు ఓనర్ మాత్రమే ఉండేవారు. ఆ షాపు ఓనర్ చాలా మంచివాడు. అందరినీ ఎంతో గౌరవిస్తాడు. గీత, కళ్యాణి ఇంటి పరిస్థితులు తెలిసి చాలా బాధపడతాడు. చదువుకోమని, ఉద్యోగాలు వస్తాయని ప్రోత్సహిస్తాడు. కళ్యాణికి ఆ మాటలు విన్నప్పటి నుండి మళ్ళీ చదువుకోవాలనే ఆశ కలుగుతుంది. కానీ తండ్రికి తెలిస్తే ఊరుకోడని తన కోరికల్ని చంపుకుంటుంది. ఒకనాడు మోహన్ అనుకోకుండా బస్ స్టాప్లో కనిపిస్తాడు. గీతకి, కళ్యాణికి తమ కోసమే తమ్ముడు వచ్చాడనుకొని మోహన్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంతలో ఒక అమ్మాయి వస్తుంది. తనతో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కళ్యాణి ఆశ్చర్యపోతుంది. తండ్రికి చెప్తే తను బాధపడతాడని, గొడవ జరుగుతుందని, అదేంటో తానే తెలుసుకుందాం అనుకుని ఊరుకుంటుంది. ఇంతలో ఒకనాడు పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న రామారావుకి యాక్సిడెంట్ జరిగి కాలు విరుగుతుంది. లక్ష్మి, కళ్యాణి ఎంతో కుమిలిపోతారు. ఇంటికి ఆధారమైన మగవాడు జీవోత్సవంలా మంచానికి అంకితమైపోయాడని అందరూ ఎంతో కుమిలిపోతారు.
కొడుకు డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. వాడే ఇక ఇంటికి భరోసా. అక్క పెళ్లి కూడా చేస్తాడని రామారావు తన అవిటితనం చూసుకుని బాధపడినా కొడుకు మీద కొండంత ఆశతో ఉంటాడు. ఇక మర్నాడు కళ్యాణి షాపుకి బయలుదేరుతుండగా మళ్ళీ బస్ స్టాప్లో మోహన్ ఆ అమ్మాయితోనే కనిపిస్తాడు. కాలేజీకి వెళ్లే టైంలో ఇక్కడెందుకున్నాడని నలుగురిలో నిలదీయలేక ఊరుకుంటుంది. ఇక కళ్యాణి తన పని ముగిసి ఇంటికి వస్తుండగా మోహన్ ఆ అమ్మాయితో మాట్లాడి ఇంటి వైపుగా వస్తుంటాడు. కళ్యాణి తనని చూసిందనే భయం లేకుండా మోహన్ కళ్యాణిని తప్పించుకొని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో తండ్రి మోహన్ని చూసి ఎంతో కష్టపడి చదివి వస్తున్నాడని వేడివేడిగా వడ్డించమంటాడు. అమ్మ కూడా కొడుక్కి అన్ని వడ్డించి పెడుతుంది. మంచం మీద తండ్రి పరిస్థితి చూసి కళ్యాణి కుమిలిపోతుంది. మోహన్ ఏమీ పట్టనట్లు తన తిండి తినేసి పడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంట్లో మోహన్ గురించి మాట్లాడడం వేస్ట్ అనుకుని తండ్రిని బాధ పెట్టలేక వదిలేస్తుంది. ఆనాడు రాత్రి కళ్యాణికి నిద్ర పట్టదు. కొడుకు మీదే ఆశలు పెట్టుకున్న తండ్రిని చూస్తే భయమేస్తుంది. ఇక తమ్ముడు ఇంటిని పట్టించుకోడని అర్థమయ్యి ఇక తనే తండ్రిని ఇంటిని గట్టెక్కించాలనుకుంటుంది. అలా నిద్రలోకి జారిపోతుంది. మర్నాడు ఉదయం లేచి షాపుకి రెడీ అవుతున్న కళ్యాణితో తండ్రి ఒక మాట చెప్పాలి అని సాయంత్రం త్వరగా ఇంటికి రమ్మంటారు. ఏంటా మాట అనుకుంటూనే బస్ స్టాప్కి వెళ్తుంది. షాపుకి చేరుకున్నాక ఓనర్ ఇలా అంటారు. జాబ్ చేస్తూ చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చిందని ప్రైవేట్గా ఇంటర్కి కట్టమంటారు. చదువు ఒక్కటే జీవితాన్ని మారుస్తుందని అంటారు. దానికి కళ్యాణి గీత తాము షాపు మానేస్తే ఆ 4 రూపాయలు కూడా ఇంటికి ఇవ్వకపోతే కుటుంబం రోడ్డున పడుతుంది అంటారు. దానికి షాప్ యజమాని ఇక్కడ పనిచేస్తూనే జీతం తీసుకుంటూనే చదువుకోమని, కావాలంటే పగలు కాలేజీకి వెళ్ళి సాయంత్రం షాపుకి రమ్మంటాడు. షాపులో బేరాలు కూడా సాయంత్రం నుండి రాత్రి వరకు ఎక్కువ ఉంటాయని, ఉదయం పూట తను చూసుకోగలనని, కానీ జీతం మాత్రం మొత్తం తీసుకోవచ్చని చెప్తాడు. ఆ మాటలకి గీత కళ్యాణి ఎంతో సంతోషిస్తారు. దేవుడు లాంటి మనిషిని ఆడపిల్లల్ని ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెప్తారు. ఆ విషయం ఇంట్లో తండ్రికి చెప్పాలని ఎంతో సంతోషంగా వస్తుంది కళ్యాణి. కానీ ఇంట్లో వాతావరణం చూసి ఆశ్చర్యపోతుంది. ఇంట్లో పెళ్లి చూపులని ఆ పండ్లు స్వీట్స్ చూసి అర్థం చేసుకుంటుంది. అమ్మ పిలిచి తయారవమంటుంది. దానికి కళ్యాణి ససేమిరా ఒప్పుకోదు. తను చదువుకోవాలని ఇంటి బాధ్యత తీసుకోవాలనుకుంటుందని చెప్తుంది. దానికి తండ్రి ఒప్పుకోడు. ఆడపిల్లలు ఇంటికే పరిమితం అని, తాను అవిటివాడు అవ్వటం వల్లనే ఆడపిల్ల సంపాదనపై ఆధారపడ్డానని, నా కొడుకు డిగ్రీ పూర్తి చేసి తనని మహారాజులా చూస్తాడని చెప్తాడు. మోహన్ పరిస్థితి బాధ్యత లేనితనం తెలిసిన కళ్యాణి ఆ మాట చెప్పలేక, తను పెళ్లి చేసుకొని పోతే తమ్ముడు ఇంటిని పట్టించుకోడు, నాన్నని ఆ మంచానికే అంకితం చేస్తాడని నిర్ణయించుకుని తానొక అబ్బాయిని ఇష్టపడుతున్నట్లు పెళ్లి వారికి చెప్పగానే వారు తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. రామారావుని చెడామడా తిడతారు. వారు వెళ్ళాక లక్ష్మి కళ్యాణి చంపలు వాచేలా కొడుతుంది. షాపుకు వెళ్తున్నానని ఇదా చేసే పని అని తిట్టిపోస్తుంది. దానికి కళ్యాణి నేనేం తప్పు చేయలేదు, పెళ్లి ఆపడానికి అలా అన్నాను అని ఏడుస్తుంది. దానికి రామారావు తల పట్టుకుంటాడు. చదువులేని మొద్దయ్యుండి ఇన్ని మాటలు నేర్చావే, ఇంకా చదివించుంటే నా డబ్బులు తిని నా గుండెలపై తన్ని వెళ్ళిపోయేదానివి అని ఆడపిల్లలకి చదువు చెప్పించకుండా మంచి పని చేశానని తనని తాను సమర్థించుకుంటాడు. ఇక చదువు అంటేనే మండిపడుతున్న నాన్నకి తను చదువుకోబోయే విషయం చెప్పకూడదని నిశ్చయించుకుంటుంది కళ్యాణి. షాపు యజమాని సహాయంతో గీత కళ్యాణి ప్రైవేటుగా ఇంటర్ కాలేజ్కి అప్లై చేసి సీటు తెచ్చుకుంటారు. అలా కళ్యాణి ఉదయం షాపుకు వెళ్తున్నానని చెప్పి కాలేజీకి వెళ్ళి చదువుకొని సాయంత్రం 3 గంటల నుండి 7 గంటల వరకు షాప్లో పనిచేసేది. అలా పూర్తి జీతం తెచ్చి తండ్రి చేతికి ఇచ్చేది. కొంతకాలం తర్వాత మోహన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అది విన్న రామారావు గుండె పగిలినంత పనవుతుంది. రామారావు పెద్ద పెద్ద కేకలు వేస్తూ కొడుకుని చేతకాని వెధవ, తల్లిదండ్రుల్ని మోసం చేశాడని నానా మాటలు అంటాడు. తల్లి మాత్రం కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోతాడేమోనని ఏడుస్తూనే బుజ్జగిస్తుంది. రామారావు ఆవేశంతో తిట్టేస్తుంటాడు. పౌరుషం పుట్టుకొచ్చి బట్టలు తీసుకుని వెళ్ళిపోతాడు మోహన్. అదంతా బయట నుండి గమనించిన కళ్యాణి పెద్దగా ఆశ్చర్యపోలేదు.
తల్లి తండ్రి కళ్యాణిని చూసి బోరున ఏడుస్తారు. కళ్యాణి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. నేను ఉన్నాను మీకు అన్నట్టు భరోసాగా చూస్తుంది. ఇక కళ్యాణి బాగా చదవడం మొదలు పెడుతుంది. ఇంటర్ మంచి మార్కులతో పాస్ అవుతుంది. రామారావు చెట్టంత కొడుకు ఎంతో గారంగా డబ్బంతా వాడిపై పెట్టి చదివించిన కొడుకు చేతికి అందకుండా పోయాడని బాధపడుతుంటాడు. పెళ్ళీడు పిల్ల కష్టపడి ఇంటిని పోషిస్తుంది. దానికి పెళ్లి చేయాలని, ఆపై తను ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలనుకుంటాడు. పక్కింటి వెంకట్రావు గారు ఒక సంబంధం ఉందని చెప్తారు. అది ఆర్మీ సంబంధం. ఆ అబ్బాయి బోర్డర్లో ఉంటాడు. ఈ మధ్య భార్య చనిపోయిందని, ఇద్దరు పిల్లలకి తల్లి కోసం మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్తాడు. కట్నం లేని సంబంధం, పైగా అబ్బాయికి 2 అంతస్తుల డాబా ఉందని చెప్తాడు. తల్లిదండ్రులు బాగా ఆలోచించి ఆస్తి ఉంది, అమ్మాయి సుఖపడుతుంది, రెండో పెళ్ళైనా డబ్బు ముఖ్యం అని కళ్యాణికి చెప్తారు. కళ్యాణి రెండో పెళ్ళి అనే కంటే తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళాలని, తండ్రి కాళ్ళు సరిచేయలేనేమోనని బాధపడుతుంది. అంతేకాక తను ప్రైవేటుగా చదివేదే ఉద్యోగం కోసం అని, ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. తన మౌనాన్ని అంగీకారంగా తీసుకుని పెళ్లి చూపులకి ఏర్పాటు చేయగా, ఇక తండ్రిని బాధ పెట్టలేక తల ఉంచుకొని అంగీకరిస్తుంది. ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. అలా పెళ్లి నిశ్చయం అయిపోతుంది. కళ్యాణి మాత్రం బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేసి తండ్రికి తెలియకుండా చదువుతుంటుంది. ముహూర్తం పెట్టారని తెలిసినా కళ్యాణికి ఏ రోజున అనేది తెలియదు. తెలుసుకోవాలని అనుకోలేదు. తన తపనంతా ఆ చదువు మీదే పెట్టింది. అలా పరీక్షకి 10 రోజులుంది. పెళ్లికి 10 రోజులే ఉంది. పెళ్లి కూడా సరిగ్గా ఆనాడే అని తెలీదు కళ్యాణికి. పరీక్ష ఉందని, చదువుతుందని తెలీదు తల్లిదండ్రులకి. పెళ్లికి ఇంకా వారం రోజులే ఉంది. అప్పుడు అబ్బాయి వస్తాడు కళ్యాణితో మాట్లాడడానికి. కళ్యాణి ఇంట్లో లేదు. తల్లిదండ్రులు కంగారు పడతారు అబ్బాయికి ఏం చెప్పాలో తెలియక. ఆనంద్ పెళ్లి నెల రోజులు వాయిదా వేయాలని అడుగుతాడు. అనుకోకుండా ఆనంద్ అలా అనేసరికి రామారావుకి కాళ్ళు చేతులు ఆడవు. ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నారని, పెళ్లి ఆపేస్తారేమోనని భయంతో చూస్తుంటాడు. చేసేదేమీ లేక అసలే కట్నం లేని సంబంధం, ఆవేశంలో ఏదో అనేస్తే ఏదో జరుగుతుందని దేవుడి మీద భారం వేసి అలాగే అని దుఃఖం ఆపుకుంటూ తలూపుతాడు. సాయంత్రం షాప్ నుండి ఇంటికొచ్చిన కళ్యాణిపై ఆ కోపం చూపిస్తాడు రామారావు. పెళ్లికి వారం రోజులు ఉండి కూడా ఇంకా బయట తిరుగుతున్నావు. నీ వల్లే ఆ అబ్బాయి వచ్చి నెల రోజులు పెళ్లి ఆపమని చెప్పాడు. మన దరిద్రానికి తగ్గట్టే ఉంది పరిస్థితి అని విసుక్కుంటాడు. చివరికి అమ్మాయి మీద అబండాలు వేసి పెళ్లి వద్దంటారు అని తెగ కుమిలిపోతాడు రామారావు. కళ్యాణి మాత్రం ఎంతో సంతోషంగా ఉంటుంది. తన చదువు వృధా కాదని, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చని. స్నానం చేసి పుస్తకం తీస్తుంది. వారం రోజులు షాపుకి సెలవు పెట్టి మరీ నిద్రాహారాలు మాని చదువుతుంటుంది. సరిగ్గా పెళ్లి రోజే దేవుడికి దండం పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ నాన్న కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్తుంది. ఏం ఘనకార్యం చేశావని నా కాళ్ళు మొక్కుతున్నావు? అంతా సరిగ్గా ఉంటే అక్షింతలు వేసి ఆశీర్వదించేవాడినని బాధపడతాడు. అవేమీ పట్టించుకోకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. ఎగ్జామ్ పూర్తి చేసి వస్తుంది. ఇక మళ్ళీ పెళ్లి కబురు కోసం చూస్తుంటారు రామారావు గారు. అప్పుడు మళ్ళీ ఆనంద్ వచ్చి పెళ్లి ఇంకో 15 రోజుల్లో గుడిలో పెట్టుకుందాం అని, ఏర్పాట్లన్నీ తనే దగ్గరుండి చేస్తున్నానని, ఓ 15,000 ఖర్చుల కోసం రామారావు చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. రామారావు ఎంతో సంతోషిస్తాడు. ఆ డబ్బుతో ఆనాడు భార్య సూత్రాల్ని తాకట్టు పెట్టించిన విషయం గుర్తొచ్చి అవి విడిపిస్తాడు. ఇంట్లో రంగులు వేయించి కొన్ని వస్తువులు కొంటారు. మరికొంత డబ్బుతో అల్లుడు గారికి, అమ్మాయికి బంగారం కొంటారు. అలా రామారావు గారు అల్లుడి మంచితనానికి సంతోషిస్తాడు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఆనాడే కళ్యాణి రాసిన బ్యాంక్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే కళ్యాణి జాబ్ వస్తుందో లేదోనని కంగారుగా ఉంటుంది. ఇక ఎవరికి చెప్పకుండా వీధి చివరికి వెళ్ళి న్యూస్ పేపర్ తీసి చూస్తుంది. ఆశ్చర్యపోతుంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్తుంది. అర్జెంటుగా పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాలనుకుంటుంది. తండ్రి కళ్ళల్లో ఆ సంతోషం చూడాలనుకుంటుంది. నాన్న అని చెప్పబోతుండగా, ఎక్కడికి వెళ్ళావు, త్వరగా పద, ముహూర్తం టైం దగ్గర పడుతుందని అంటారు. కారు వస్తుంది. పెళ్లి కూతురు అందరూ కారులో కూర్చుంటారు. కళ్యాణి ఎంతో సంతోషపడుతుంది. కళ్యాణిని చూసిన తల్లి పెళ్లి కల అనుకొని మురిసిపోతుంది.
అప్పటి వరకు చదువు, పని, ఎగ్జామ్స్ అని సతమతమైన కళ్యాణి అప్పుడే అసలు అబ్బాయి ఎలా ఉంటాడో అని ఆత్రంగా చూస్తుంటుంది. పీటల మీద కూర్చున్న జంట ఇద్దరూ సంతోషంగా ఉంటారు. జాబ్ వచ్చిందని ఇక తల్లిదండ్రులకి మంచి జీవితం ఇవ్వొచ్చనుకుంటుంది కళ్యాణి. తల్లిదండ్రుల్ని అంత బాధ్యతగా చూస్తూ చదువు మీద అంత శ్రద్ధ కలిగిన అమ్మాయి తన పిల్లల్ని, ఇంటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతుందని, అలాంటి అమ్మాయి దొరకడం అదృష్టంగా భావిస్తుంటాడు ఆనంద్. పెళ్లి కన్నుల పండుగగా జరిగిపోతుంది. పెళ్ళైన సాయంత్రం ఆనంద్ ఒక కేక్ తెప్పిస్తాడు. ఎందుకో తెలియక అందరూ అయోమయంగా చూస్తుంటారు. కళ్యాణి చేత కట్ చేపిస్తాడు. ఆనంద్ రామారావుని ప్రశంసిస్తుంటాడు. ఎంత చక్కటి అమ్మాయిని కన్నారు, ఎంతో సంస్కారంగా పెంచారు అని అంటుంటే అందరూ అర్థం కాక చూస్తుండగా, కళ్యాణికి బ్యాంక్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పగానే అందరూ ఆశ్చర్యంతో చప్పట్లు కొడతారు. రామారావు గారికి ఏమీ అర్థం కాదు. చదువు లేని దానికి, 10th క్లాస్ చదివిన దానికి ఉద్యోగం ఎవరిస్తారని అనుకుంటుండగా, నాన్న నేను మీకు తెలియకుండా షాప్కి వెళ్తూ ఇంటర్ చదివాను, మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసి బ్యాంక్ జాబ్ సంపాదించాను నాన్న అని ఆనందపడుతుంది, ఏడ్చేస్తుంది. దానికి రామారావు తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. కూతురికి చదువు వద్దని కూతుర్ని ఎంతో చులకన చేస్తే, కొడుకుని అందలం ఎక్కిస్తే, వాడు గుండెల మీద తన్ని వెళ్ళిపోతే, కూతురు తండ్రికి ఆసరాగా మారిందని క్షమించమని కోరుకుంటాడు. అప్పుడు ఆనంద్ స్నేహితులు, మీ అమ్మాయి మాత్రమే కాదు, మా ఆనంద్ కూడా గొప్పవాడే. పెళ్లికి వారం ముందుగా వచ్చిన ఆనంద్ ఆనాడు బ్యాంక్ ఎగ్జామ్స్ బుక్స్ చూసి ఆశ్చర్యపోతాడు. ఆ బుక్లో హాల్ టికెట్ చూడగా అది సరిగ్గా పెళ్లి రోజే. ఆ విషయం ఇంట్లో వారికి కూడా తెలియదని అర్థమవుతుంది. దాంతో కళ్యాణిని కలవడానికి వచ్చిన ఆనంద్ పెళ్లి వాయిదా వేసుకుని వెళ్ళిపోతాడు. కాబోయే భార్య ఇంత శ్రద్ధగా బాధ్యతగా ఉండటం చూసి పెళ్లి రోజే ఎగ్జామ్ అని తెలుసుకుని పెళ్లిని వాయిదా వేసి, కళ్యాణి ఎగ్జామ్ అయ్యాక ప్రశాంతంగా పెళ్లి పెట్టుకుందాం అని ఇంట్లో గొడవ చేసి మరీ ఇలా పెళ్లి వాయిదా వేశాడు అని చెప్తారు. కళ్యాణి అంతటి మంచి మనసున్న భర్త దొరకడం అదృష్టంగా భావిస్తుంది. అలా కొన్నాళ్లకి కళ్యాణి ఆనందులు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటారు. కళ్యాణి ఇంటిని ఎంతో బాధ్యతగా ప్రేమగా చూసుకుంటుంది. రామారావు కాళ్ళకి ఆపరేషన్ చేయిస్తుంది. అంతేకాక ప్రతి నెల తన సగం జీతం తండ్రికి మనీ ఆర్డర్ చేస్తుంటుంది. అలా కూతురు తనకి భారం అనుకున్న తండ్రికి కూతురే భరోసాగా నిలుస్తుందని రామారావు కలలో కూడా అనుకోలేదు. చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.